వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ 40 days till గుడ్ ఫ్రైడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనము. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. నిజమే కదా, అనేక సార్లు మన జీవితాల్లో మనం అంటూ ఉంటాం, ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి, నేను ఎందుకు బ్రతకాలి, అసలు ఏంటి ఈ పరిస్థితులన్నీ నాకే ఎందుకు నాకే అన్ని బాధలు, ఎందుకు నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ కావాలి, ఎందుకు నాకే అన్ని రిజెక్షన్స్ నేను ఫేస్ చేస్తున్నాను, ఎందుకు నా కుటుంబంలోనే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు నాకు మనుషుల వలన ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చాలాసార్లు అనుకుంటాం కదా. అసలు ఎందుకు నన్ను రూపించావయ్యా, అసలు నేనంటూ ఒక మనిషిని భూమి మీద ఎందుకు అని అనేక సార్లు మనం మన జీవితాల్లో అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఆయన అంటున్నాడు, ఓ మనుషుడా, నేను రూపించింది ఒక ప్రణాళికతోటి, నన్ను ఎందుకు రూపించావు అని నువ్వు నాకు ఎదురు చెప్పడం ఏంటి? ఐ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ అనేసి అని అంటున్నాడు. ఎందుకు ఊరికే విసుగు చెందుతున్నావు నీ లైఫ్ మీద? అసలు విసుగు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు వెళ్ళి ఆయనను ప్రేమించలేదు, నువ్వు వెళ్ళి యేసయ్యను కనుగొనలేదు, ఆయనే నిన్ను కనుగొని నీ దగ్గరకు వచ్చాడు. నేను లోకంలో ఎంతగానో ప్రేమించున్నాను అని అంటున్నాడు. ఆ లోకంలో నిన్ను ఉంచాడంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో కదా. ఇంకా ఈ లోక సమస్యలను చూసి నువ్వు విసుగు చెందుతున్నావా, అలసిపోతున్నావా? ఆయన ఒకటే మాట అంటున్నాడు, వెనకకు చూడక సిలువ వైపు పరిగెత్తు. నీకు ఏమేమి అవసరం ఉన్నాయో, ఏమేమి కావాలో, నీ జీవితం ఎలా ఉండాలో అంతా ఆయనకు తెలుసు. నువ్వు చేయవలసింది ఒకటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించడం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించడం. ఇదే తప్ప ఇంకా ఏమి క్వశ్చన్స్ మనం ఆయనకు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన జీవితం ఎలా ఉండాలో, ఎలా నడవాలో అంతా ఆయనకు తెలుసు. ఆది నుంచి అంతం వరకు హీ నోస్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ బెటర్ టు షట్ యువర్ మౌత్ అండ్ జస్ట్ లీన్ అపాన్ హిమ్. రెస్ట్ హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ హీల్ టేక్ కేర్. కాబట్టి ఓ ప్రియ యవన సహోదరుడా, ఓ మనుష్యుడా, నువ్వు ఇంకా ఆయనకు ఎదురు చెప్పే స్థితిలో ఉండక ఆయన ఒక వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన రాకడ వరకు కనిపెట్టుకొని ఉండాలని ఆయన ఒక వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ యొక్క హెచ్చరింపును మన జీవితంలో ఎంతో ఎదుగుదలకు కారణమవునుగాక. ఆమేన్.